అవెలబెట్టే సీనరీ అంతా చూసి అంతా అయిన తర్వాత అక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యామండి. మేము ఇప్పుడు వెళ్ళే ప్లేస్ వచ్చేసి గుడిబండ ఫోర్ట్ అనమాట. సో మేము అవెలబెట్టే దగ్గర 1:30కి స్టార్ట్ అయ్యాము. 1:30, 1:40 దగ్గర స్టార్ట్ అయితే సో ఇక్కడ గుడిబండ ఫోర్ట్ ఏరియాకి రీచ్ అయ్యేటప్పటికి 2:38 అయింది. అంటే ఆల్మోస్ట్ 1 అవర్ పట్టిందనమాట. వెళ్ళే దారిలో ఎటువంటి ట్రాఫిక్ జాము ఏమీ అవ్వలేదు. సో వెళ్ళే దారిలో ఈ లేక్ క్రాస్ చేసి వెళ్ళామన్నమాట. సీనరీ అయితే చాలా బాగుంది. సో ఇవన్నీ ప్లేసెస్ చూసుకుంటూ వెళ్ళాము స్లోగా. ఫైనలీ గుడిబండ ఫోర్ట్కి రీచ్ అయ్యామండి. ఇప్పటి నుంచి 2:38, 2:40కి స్టార్ట్ అయ్యామన్నమాట ఇక్కడ. సో చాలా పైకి ఎక్కాలి, మీకు చూపిస్తాను. పైన పీక్ పాయింట్ ఉంది కదా, మీరు క్లియర్గా చూస్తే అక్కడికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు మనం. సో ఇటువంటి ట్రిప్స్ ప్లాన్ చేసినప్పుడు మ్యాక్సిమం చిన్న బ్యాక్ ప్యాక్ క్యారీ చేయడానికి ట్రై చేయండి. అందులోనే వాటర్ బాటిల్, స్నాక్స్ ఇవన్నీ పెట్టుకోండి. సో నేను ఇంట్లోనే అన్నీ పెట్టాను అనమాట. ఇంకా అవే కొంచెం 2 మినిట్స్ బ్రేక్ తీసుకుని వాటర్ తాగుతూ వెళ్ళాము. వెళ్ళే దారంతా కూడా ఇలాగే ఉంటుందండి. మొత్తం మొక్కలు ఇరుగ్గా చిన్న గ్యాప్ మాత్రమే ఉంది. చాలా చోట్ల ఇలాగే ఉంటుందన్నమాట. సో బాగా చిన్నపిల్లలు అయితే మీరు ఈ ప్లేస్ అవాయిడ్ చేయండి. అలాగే బాగా పెద్దవాళ్ళని కూడా ఈ ప్లేస్కి తీసుకెళ్ళొద్దు. సో చాలా దూరం నడవాలి. ఇటువంటి ట్రిప్ అనేది మేము ఫస్ట్ టైం చేసామన్నమాట. ఇలాంటి మొక్కల్లోంచి కొండల్లోంచి పైకి వెళ్ళడం అనేది. సో ఫస్ట్ టైం బాగానే అనిపించింది. కానీ నేనైతే మధ్యలోనే ఎక్కడైనా ఆగిపోతానేమో అనిపించింది. ఫస్టే నేను ఎక్కలేనని చెప్పేశాను. కానీ మెల్లిగా అలా ట్రై చేసామన్నమాట. ఫైనల్లీ వెళ్ళాము. మా గీతు అయితే నేను ఆగిపోయినప్పుడల్లా వెనక్కి వచ్చి నాకు హెల్ప్ చేసేవాడు అనమాట పాపం.
ఆల్మోస్ట్ టాప్కి రీచ్ అయ్యామండి. ఇంకొన్ని స్టెప్స్ అనమాట. సో మేము ఎక్కడం స్టార్ట్ చేసిన టైం వచ్చేసి 2:38 అంటే 2:40 అనుకోండి. సో పైకి పీక్ పాయింట్ వ్యూ పాయింట్ రీచ్ అయ్యేటప్పటికి 3:20 అయిందనమాట. 3:19 అలా అయింది. అంటే ఎగ్జాక్ట్గా 40 మినిట్స్ పట్టిందనమాట పైకి ఎక్కడానికి. ఫైనల్లీ మన వ్యూ పాయింట్ అయితే ఇదేనండి. చూడండి ఎంత బాగుందో. పైనుంచి మనం కంప్లీట్ ఎడ్జ్లో ఉన్నామేమో అన్న ఫీల్ వచ్చిందనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము పడిన కష్టానికి పైకి వెళ్ళిన తర్వాత వర్త్ వాచింగ్ అనిపించింది. సో ఇటువంటి ప్లేసెస్ గురించి చెప్తే అంత అనిపించదండి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది. సో ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. కానీ మీ ఒపీనియన్ అనేది కమెంట్ చేయడానికి ట్రై చేయండి. నేను ప్రతి వీడియోలో కమెంట్ చేయండి అని చెప్తాను, కానీ నాకు కమెంట్స్ ఏమీ రావు. వ్యూస్ కూడా తక్కువే, లైక్స్ కూడా తక్కువే అనమాట. అయినా ఏం పర్లేదండి, నేను మాత్రం వీడియోస్ పెట్టడం మాత్రం ఆపను. సో నాకు ఖాళీ దొరికినప్పుడల్లా ఏదో ఒక వీడియో చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళకి మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేయడానికి ట్రై చేయండి. మీ ఒపీనియన్ అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. అప్పుడు నాకు కూడా తెలుస్తుంది కదా మీరేమనుకుంటున్నారు అనేసి.